గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుండి వరలక్ష్మి గారు పంపించారు. భగవంతుని సన్నిధిలో కలశాన్ని ఎందుకు పెడతారు తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ విశ్వమంతా కూడా భూగోళం గుండ్రంగా ఉంది. ప్రపంచమంతా ఈ భూమి కాకుండా ఖగోళమంతా కూడా గోళమే అన్నారు. దానికి ప్రతీక ఈ కలశం. అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్ముడు. అంటే ఒక్క భూమి మీదే కాదు, విశాల విశ్వమంతా కూడా యూనివర్స్ అని చెప్తాం ఆంగ్లంలో. అణోరణీయాన్ మహతో మహీయాన్. అటువంటి ఆ పరాశక్తిని, పరమేశ్వరుడిని, శ్రీమన్నారాయణుడిని ఏ పేరున్నా చెప్పుకోవచ్చు. శివభక్తులు శివుడు అంటారు, విష్ణు భక్తులు విష్ణువు అంటారు, శక్తి భక్తులు శాక్తేయులు అమ్మవారు అంటారు. అన్నీ ఆ కలశంలో ఆరోపితం చేయాలి. అంటే ఈ విశ్వానికి ప్రతీక ఆ కలశం గుండ్రంగా ఉండేది. అంతటా ఉండే దైవాన్ని మనం అర్చించాలి. ఎక్కడ అర్చిస్తాం? ఎక్కడ ఆయన కాడు, ఎక్కడ ఆయన మొహము, ఎక్కడ పూలు వేయాలి? కనుక ఆ స్వరూపం అంతా కూడా ఇందులోనే ఉన్నాడు అనే భావన చేయడం, ఇందులో కూడా ఉన్నాడు అనే నిర్ణయానికి రావడం, ఇది సంకల్పం. ఇందులో మనం ఏం చేస్తున్నాం? కలశంలో పంచపల్లవాలు వేస్తున్నాం. రాగి, మేడి, జువ్వి, ఇలాంటి మామిడి, అత్తి, ఈ 5 విధమైనటువంటి ఆకులను వేస్తున్నాం. పాంచభౌతికమైనటువంటి ఈ దేహానికి ఇది ప్రతీక, ప్రపంచానికి ప్రతీక. పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, ఈ 5 అందులో ఉన్నాయి. నీళ్లు ఉన్నాయి, పృథివీ శరీరం కలశం లోహము ఉన్నది, శూన్యము ఉన్నది, తేజస్సు ఉన్నది. అలాగే అగ్ని సంబంధితమైనటువంటి పోకచెక్కలు, ఖర్జూరములు అందులో ఉన్నాయి, పత్రములు ఉన్నాయి, జీవశక్తి ఉంది. ఇలా అన్నింటినీ వేసి ప్రపంచానికి ఇది ప్రతీక అనేటట్లుగా ఆ కలశాన్ని మనం అర్చించాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగర సర్వే. సప్తసాగరములు ఇందులో ఉన్నాయి. ఇలాగా ఆ కలశంలో అంతా అనే భావన చేయడం కోసమనే కలశాన్ని ఇలా మనం ఏర్పాటు చేస్తాం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.